ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం చేద్దాం హల్లెలూయా. మీ అందరికి ఒక మాట చూపిస్తాను. సాధారణంగా ఒక విశ్వాసి ఎవరు? ఒక విశ్వాసి దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు తన ఆత్మీయ జీవితంలో స్థిరంగా నిలబడాలన్నా, ప్రైజ్ ది లార్డ్, ఆత్మీయ జీవితంలో స్థిరంగా నిలబడాలన్నా, అనేక మందిని స్థిరపరచాలన్నా, ప్రభు మనకి తన సువార్తల్లో కానీ ఇంకా పత్రికల్లో కానీ చాలా విషయాలు నేర్పించాడు. ఒక వ్యక్తి నిలబడటానికి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు అవి చెప్పి, యేసు ప్రభు మరణమై మూడో రోజు తిరిగి లేచి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత సంఘానికి హింస అనేది ప్రారంభమైంది. ఎవరికి? సంఘానికి, దేవుని సంఘానికి హింస అనేది ప్రారంభమైంది. క్రైస్తవులు ఎక్కడైతే కూడుకొని యేసుని గురించి మాట్లాడుకున్నా, యేసు చేసిన అద్భుతాల గురించి చెప్పుకున్న ఆ పరిసయ్యులు, శాస్త్రులు అనేవారు వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. యేసు అనే మాట మీ నోట రాకూడదు, యేసు అనే మాట మీ నోట నుంచి ఉచ్చారణ అనేది చేయకూడదని శిష్యుల్ని బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు. అయితే యేసు ప్రభు ఏమన్నాడు? నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు ఎవరిని పంపిస్తా అన్నాడు? ఆదరణకర్త. అంటే ఆయనే మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడని చెప్పిన తర్వాత శిష్యులందరూ అభిషేకం పొందుకోవటం, పేతురు ఆత్మవశుడై మాట్లాడిన సందర్భం మనకి తెలుసు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో వాళ్ళ మీదకి దేవుని ఆత్మ రావటం, వాళ్ళు మానవ భాషలో రకరకాల భాషలతో మాట్లాడటం జరుగుతున్న తర్వాత ఈ అధ్యాయంలో చివరికి వచ్చిన తర్వాత పేతురు ఒక మాట అంటాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం ఒకసారి చదువుకుందామా? ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగకయుండిరి. ప్రైజ్ ద లార్డ్. చాలండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి దేవా, ఈ పునరుద్ధాన దినమందు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. మాట్లాడబోతున్నందుకు కూడా నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరొకసారి మేము అడుగుతున్నాం, వాతావరణాన్ని స్వాధీనపరుచుకో, చల్లటి వాతావరణాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఇంకా ఎవరైతే రావాల్సి ఉన్నారో వారందరినీ సకాలంలో మీరు నడిపించమని కోరుకుంటున్నాం. ఈ వారం రాలేక ఎవరైతే ఉన్నారో మరుసటి ఆదివారం వారిని కూడా నడిపించండి. తండ్రి, నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మీరే మాట్లాడండి. నీ దాసుని నన్ను మరుగు చేసి నీ కృపతో నింపి ఈ స్థలమందు నువ్వు ప్రత్యక్షమై ప్రతి ఒక్కరిని బలపరిచి ధైర్యపరచు. నీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించమని కోరు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సందర్భం మనందరికీ బాగా సుపరిచితం. చదువుకున్న మూలవాక్యం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఎలా ఉన్నారంటే వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగకయుండిరి. అప్పుడప్పుడు కలుసుకొని ఉండిరి. ఏంటంట? వారానికి కాదు, నెలకు ఒక్కసారి కలుసుకొని ఉన్నారు అని ఉందా? ఎడ తెగకంటే ఏంది అర్థం? ఎడ తెగక అంటే మన భాషలో మనం అనుకోవాలంటే రోజు మార్చి రోజు కలుసుకుని, అంటే ప్రతిరోజు. ఈరోజు కలుసుకున్నారా? అయితే రేపు కూడా తన ఫ్రెండ్ను కలుసుకున్నట్టు. రేపు కలుసుకున్నారా? ఇల్లుండి కూడా ఎడతెగక ప్రతిరోజు వీళ్ళు సహవాసము చేస్తానే ఉన్నారు. అయితే ఈరోజు మీ అందరికీ ఒక మాట చెప్పి నేను
ఇక నుంచి బయలుదేరుతాం. ఏంటిదంటే రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరికి ఉండాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు ఈ 4 గంటలు. ప్రైజ్ ది లార్డ్. రక్షణ పొందుకున్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తారా? బాప్తిసం పొందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది. అయితే మన ఆత్మీయ జీవితం స్థిరంగా నిలబడాలంటే ఎన్ని అవసరం అంట? ఎన్ని? మీరు ఎప్పుడైనా ఒక ఇంటికి 3 పిల్లర్లు వేసి నీళ్ళు ఎప్పుడైనా చూసారా? మేస్త్రులకు కానీ రాడ్ బెండింగ్ చేసేవాళ్ళకి బాగా అలవాటు ఉండేది కదా. 3 పిల్లర్లతో ఎప్పుడైనా ఆ ఇంటికి మీరు స్లాబ్ వేసారా? ఏంటిది? వేయలేదు. సరే, స్లాబ్ ఇల్లే కాదు, తాటాకులతో కట్టుకున్న, రేకులతో కట్టుకున్న దానికి 4 మూలల సపోర్ట్ అనేది ఉండాలి. లేకపోతే ఏమైంది? కూలిపోయిద్ది, పడిపోయిద్ది. ఒకసారి 3 పిల్లర్లు వేసి దాని మీద ఇంకో స్టేర్ వేసి కట్టండి, మీరు ఆగిద్దా? అసలు 3 పిల్లర్లు వేసి నీళ్ళే ఆగటం కష్టం. దాని మీద ఇంకో స్టేర్ వేయాలంటే అసలు అది అయ్యే పరిస్థితి కానే కాదు. అయితే ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏమంటాడంటే, ఈరోజు నువ్వు ఆత్మీయ జీవితంలో బలంగా నిలబడాలి, నీ మీద అనేక మంది ఆధారపడాలన్నా, నీ మీద అనేక కుటుంబాలు కట్టబడాలన్నా నువ్వు ఏం చేయాలంటే ఈ 4 విషయాల్లో నువ్వు స్థిరంగా ఉండాలంట. ఏవేంటి అది? ఫస్ట్ అపోస్తుల బోధ. అపోస్తుల బోధ ఏందో మనం ప్రస్తుత సమాజాన్ని గనక మనం చూస్తే రకరకాల బోధలు సమాజంలో మనకి వినబడతా ఉన్నాయి. సోషల్ మీడియాలో కానీ ఫోన్ ఆన్ చేస్తే చాలు వాళ్ళకి నచ్చిన బోధ వాళ్ళు చెప్పుకుంటా వెళుతూ ఉన్నారు. కొంతమంది అయితేనేమో విగ్రహారాధన పెట్టింది తినవచ్చు అంటారు. ప్రైజ్ ది లార్డ్. దాంట్లో ఏమీ లేదు కాబట్టి తినవచ్చు, దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అని తినే బోధ ఉంది. కొంతమంది ఏమో దాన్ని అస్సలు తినకూడదు. విగ్రహార్పితం అనేది దేనికి అర్పిస్తున్నారంట? దయ్యాలకి అర్పిస్తున్నారు. అది దేవుని సంబంధమైనది కాదు. విగ్రహారాధన చేసేవాడు ఏడకి వెళ్తాడన్నది లేఖను. ఏడకండి? నరకానికి వెళ్తారు. అంటే ఫస్ట్ మనం ఏ బోధలో కట్టబడుతున్నాం అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. వాక్యానుసారమైన బోధలోనే కట్టబడుతున్నామా? లేదు, మనం ఇష్టం వచ్చిన బోధ, మనకు నచ్చిన బోధ, ఈ సేవా పరిచర్యకి అంటే మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి నచ్చిన బోధలో ఉన్నామా? ఒక్కసారి మనం గమనించాలి. కొన్ని రకరకాల బోధలు, కొన్ని సంఘాల్లో అయితే పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఉంటారు కదా. మనమేమంటాం? వాళ్ళిద్దరు భార్యాభర్తలు, ఇతడు భర్త, ఏమే భార్య అన్నట్టుగా ప్రస్తావిస్తాం. వాళ్ళిద్దరు మనం పిలవటం కూడా వాళ్ళిద్దరు భార్యాభర్తలు అన్నట్టుగా పిలుస్తూ ఉంటాం, అవునా? కొన్ని సంఘాలు ఎలా ఉంటుంది తెలుసా? అలా అనకూడదు, అది తప్పు, పాపం. ఏంటిదంటే భర్త ఉన్నాడా? అన్న. భార్య ఉందా? చెల్లి అన్నట్టుకు పిలవాలంట. వాళ్ళ ఇంట్లో కూడా అంతే ఉండాలి. వాళ్ళకి ఏ సంబంధం లేదు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి యేసుక్రీస్తునందు మనం సహోదరులం కాబట్టి ఇక మనకి ఈ భార్యాభర్తల సంబంధం ఉండకూడదు. కాబట్టి నేను అన్న, నువ్వు ఏంటిది చెల్లి, లేకపోతే నేను అక్క, నువ్వు తమ్ముడివి. కాబట్టి మనకి ఇలాంటి సంబంధాలు ఏవి ఉండకూడదని ప్రస్తుత సమాజంలో కూడా రన్నింగ్ అవుతుంది. ఏంటిది? ఈ బోధ. భార్యాభర్తలుగా ఉండరంట, అన్నా చెల్లెలుగా. ఇక ఎలా అంటే దైవిక సంబంధంగా అన్నగా చెల్లి, లేకపోతే అక్క తమ్ముడు అన్నట్టుగా అన్నది భార్యాభర్తల సంబంధం ఉండదు. విగ్రహార్పితమైన తినవచ్చు అనే బోధ
మీరు చూస్తే చాలా ఉన్నాయి నా దేవుని ప్రియులారా. అయితే ఈరోజు నువ్వు ఏ బోధ మీద కట్టబడుతున్నావు అనేది మొట్టమొదటిగా నువ్వు ఆలోచించాలి. అపోస్తులు వేసిన బోధ మీదే నువ్వు ఉన్నావా? అపోస్తులు దేని గురించి బోధించారు? ఏది చేయమన్నారు, ఏది చేయొద్దన్నారు? ఆ బోధలోనే మనం కట్టబడుతున్నామా? లేకపోతే మనం మన శరీర కోరికలు ఇష్టం వచ్చినట్టు నెరవేర్చుకోవడానికి అనుకూలమైన బోధలో బ్రతుకుతున్నాం. మీకు ఆ గతంలో చాలాసార్లు నేను ఒక పెన్నుని ఎగ్జాంపుల్గా చూపించి చెప్పాను. ఎంతమంది గుర్తుంది? ఎంతమంది గుర్తుంది? కొంతమంది గుర్తుంది, కొంతమందికి గుర్తులేదు. ఇప్పుడు ఇదేంటిదండి? ఇదేంటిది? ఏంటిది? చర్మం, శరీరం అనుకోండి. ఓకే, ఆత్మ ఎక్కడ ఉండిద్ది? పైన ఉండిద్దా, లోపల ఉండిద్దా? కనపడిద్దా? ఆత్మకి చేతులు ఉండయా? ఆత్మకి చేతులు ఉండయా? కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నువ్వు చేసే పాపం నీ శరీరానికే అంటుకునేది కానీ నీ ఆత్మకి అంటుకోదు. ఇప్పుడు పెన్ను ఉందండి, ఈ పెన్ను నా చేయి జారి బురదలో పడింది. ప్రైజ్ ద లార్డ్. పెన్ను చేయి జారి బురదలో పడింది. దీని లోపల ఏముండిద్ది? ఏంటిది? రీఫుల్ ఉండిద్ది కదా? ఉండిద్దా లేదా? ఉండిద్ది. కొన్ని పెన్నులు అయితే డైరెక్ట్గానే వచ్చేస్తాయి. ఈ పెన్నుకి మాత్రం రీఫుల్ మాత్రం సపరేట్గా తీసుకోవచ్చు. ఇంకా అయిపోగానే మనం ఇంకో రీఫుల్ వేసుకోవచ్చు. ఈ పెన్ను ఉంది, నా చేయి జారి బురదలో పడింది. దేంట్లో పడింది? బురదలో పడింది. బురదలో పడినప్పుడు నేనేం చేస్తాను? చూసి దీనికే కదా బురద అయింది అని లోపల రీఫుల్ తీసినప్పుడు దానికి బురద అయిందా అవ్వలేదా? దీనికి బురద అయిందా అవ్వలేదా? దేనికి బురద అయింది? దీనికి. అవునా? మనకు కావాల్సింది ఏంటిది? ఇది లేకపోయినా దీంతో వాడుకోవచ్చు. చిన్నప్పుడు మనం పెన్ను లేనప్పుడు రీఫుల్తో కూడా రాసాం కదా? రాసాం లేదా? అవును. పెన్ను లేకపోయినా రీఫుల్ ఉన్నాయండి, మేము రాసుకుంటాం. పెన్ను అనుకు 10 రూపాయలు, రీఫుల్ అనుకు 5 రూపాయలు. కాబట్టి దాన్ని కొనే స్తోమత లేదు. కాబట్టి ఒకసారి రీఫుల్ కొనుక్కొని కూడా ఎగ్జామ్ రాసాము, లేకపోతే ఏదైనా హోంవర్క్ రాసాం. అవునా కాదా? చదువుకున్న వాళ్ళు బాగా అవగాహన ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లో దేనికి బురద అయింది? దేనికండి? దీనికే బురద అయింది. ఇది మాత్రం బాగానే ఉంది. ఇలాంటి బోధన తీసుకొని పాపం దీనికి అయింది. దేనికి? ఇది మాత్రం పరిశుద్ధంగానే ఉంది. బురద దేనికైంది? పైన డొప్పకైంది. ఇది మాత్రం బాగానే ఉంది. కాబట్టి నువ్వు ఒకవేళ శరీరంతో పాపం చేసినా ఇబ్బంది ఏమి ఉండదు. అది శరీరం మన్నైనది మన్నైపోయింది. అంటే నీ శరీరం మళ్ళీ భూమిలోకే, ఆత్మ ఆడికి వెళ్ళిద్ది అన్నాడు? శరీరం వెళ్ళిద్ది అన్నాడా? చెప్పాలి. శరీరం వెళ్ళదు. ఒకవేళ ఇప్పుడు దేవుడు రాకడొచ్చినా ఈ శరీరం మహిమ శరీరంగా మారిద్దే కానీ మట్టి శరీరంగా మాత్రం వెళ్ళదు అని ఇలాంటి బోధలు తీసుకొని నువ్వు నీ శరీరంతో ఇష్టం వచ్చిన పనులు తినవచ్చు, తాగవచ్చు. నీ శరీరం దేని విషయంలో ప్రేరేపిస్తే అది నువ్వు చేయవచ్చు. పాపం దేనికంటిది? దేనికి? ఇది మాత్రం అర్థమవుతుందా? తెలియగా తమిళ వాళ్ళు ఎవరన్నా వచ్చారా? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? దేనికి అంటుతుంది? దీనికి అంటుతుంది. దీనికి మాత్రం. కాబట్టి మీ శరీరానికి వచ్చిన కోరికలు మీరు నెరవేర్చుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక పెళ్ళి కాదు 2-3 పెళ్ళిళ్ళని చేసుకున్నా ఇబ్బంది లేదు. ఒక బాటిల్ కాదు 2 బాటిల్ తాగినా ఇబ్బంది లేదు. ఇలాగా బోధలు సమాజంలో బయలుదేరుతున్నాయి. అయితే దీనికి స్పష్టమైన వాక్యాలు కూడా మనకి ఉన్నాయి. నువ్వు దేహంతో చేసే ప్రతి దానికి తీర్పు అనేది ఉన్నది. నువ్వు చేసే ప్రతి పాపమునకు తీర్పు దేవుడికి నువ్వు చెప్పాలి.
లేఖనాలు మనకి చూద్దాం ఒకసారి. ఆ మాట కూడా తీసారా? నువ్వు చెప్తే తెస్తాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. ఎక్కడంట? ఒక్కసారి మళ్ళీ చదువుతారా? దేవునితో ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. దేహం అంటే ఏదండి? దేహం అంటే ఇది శరీరం. ఈ శరీరంతో చేసే ప్రతిదీ నువ్వు ఏం చేయాలంట? దేవుని ఎదుట లెక్క చెప్పాలి. అదే చూద్దాం మళ్ళీ. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. ప్రైజ్ ది లార్డ్. ఏమంటుంది ఇక్కడ లేఖనం? నీకు ఇష్టం వచ్చినట్టుగా నడుచుకో తమ్ముడా. నీకు మందు తాగాలనిపించిందా? ఆ తాగు. వ్యభిచారం చేయాలనిపించిందా? అది చెయ్యి. ఒకరిని చంపాలనిపించిందా? చంపు. మొత్తం చెయ్యి. అయితే వీటన్నిటిని బట్టి నువ్వు అడగంట తీర్పులో నిలబడతావంట. మరి ఇప్పుడు శరీరంతో తప్పు చేస్తే పాపం ఉండిద్దా లేదా? శరీరంతో. ఆత్మే కదా, ఆత్మ పరిశుద్ధంగా ఉండిద్ది. మలినం అంటే ఇది శరీరానికే కాబట్టి తప్పు చేసుకోవచ్చు అనే బోధ కరెక్టా కాదా? ఏది కరెక్టు కాదు. నువ్వు శరీరంతో చేసే ప్రతిదీ దేవుని ఎదుట లెక్క చెప్పాలి. అవి మంచివైనను చెడ్డవైనను సరే వాటన్నిటిని బట్టి నువ్వు. అందుకే చెబుతున్నా, అపోస్తులు వేసిన పునాది ఏంటంటే, ఒక విశ్వాసి ఈ 4 విషయాల్లో గనక సరిగ్గా కట్టబడితే అతడు ఎన్నడూ కదిలించబడ్డాడు. ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అతడు మాత్రం కదిలించబడ్డాడు. అందుకే చెప్తున్నా, మొట్టమొదటిగా నువ్వు ఏ బోధతో కట్టబడుతున్నావు అనేది చూసుకో. సమాజాన్ని చూడండి. అపోస్తులు కానీ మనకి ఏ పునాది వేసారో ఒక్కసారి దాన్ని మనం ప్రతిదీ వాక్యానుసారంగా చూసుకోవాలి. దాని ప్రకారము మనం అడుగులు వేయాలి. నీ బోధ ఎలాగుంది? తప్పుడు బోధకి చెవి ఎగ్గుతున్నావా? దుర్బోధకి చెవి ఎగ్గుతున్నావా? ఇప్పుడే స్టార్టింగ్ మనకి ఏంటిది? శ్రమలో చిన్నగా మొదలైనవి. యేసు 2వ రాకడికి సూచనలు ప్రారంభమైనవి. ఇప్పటికే భయపడుతున్నాం. దేనికి? చర్చికి పోతే మాకు రిజర్వేషన్లు ఉండవు కాబట్టి మేము చర్చికి పోం. అందరూ బాగుంటున్నారు. ఓన్లీ ఈ దళితులు, ఎస్సీ ఎస్టీ వీళ్ళకే వచ్చిన చిచ్చు. ప్రైజ్ ది లార్డ్. మనం మధ్యలో నమ్ముకున్నాం యేసుప్రభుని. మధ్యలో నమ్ముకున్నాం. మన తాతల కాడి నుంచి యేసుప్రభువునే నమ్ముకుంటున్నాం. వాళ్ళంతా బాగానే ఉండొచ్చు, మనం మాత్రం చర్చికి వెళ్ళామా మనకి రిజర్వేషన్లు ఉండవంట. ఇక ప్రభుత్వం వారు ఇచ్చేది ఏది మనకి వర్తించదు అని ఈ భయాలు పెట్టి కొంతమంది విశ్వాసులుగా ఉన్న అవిశ్వాసుల్ని వెనక్కి తీసుకెళ్తున్నారు. ఏది ఏమైనా నేను చెప్తున్నా, ఇవన్నీ మనకి ట్రయల్ అంటారు చూడు. క్రికెట్ ఆడేటప్పుడు ట్రయల్ బాల్ అంటారు చూడు. ఎందుకు? అసలు వీడు ఎలాగ వస్తున్నాడు బౌలింగ్ అనేది చూసుకోవడానికి, ఆ పిచ్ ఎలా ఉందో చూసుకోవడానికి.
ట్రయల్ బాల్ అనేది. అవునా? ఇవన్నీ మనకి ట్రైలే, అన్నీ జరుగుతాయి. ఒక్కొక్క దానికి మనం ఎలా ఉండాలంటే, ఎన్ని వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రభువును మాత్రం ఇప్పటికే కొన్ని ప్రదేశాల్లో ఆ క్రైస్తవుల మీద దాడులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ మన మీద జరిగినా, నీ మీద జరిగినా, నా మీద జరిగినా, నువ్వు ఎవరి మీద కట్టబడి ఉండాలి? ఏ బోధల్లో కట్టబడి. ఎందుకంటే రాను రాను మనకి లేఖనం స్పష్టంగా సెలవిచ్చింది, అబద్ధ ప్రవక్త అనేవాడు వస్తాడంట, అబద్ధ క్రీస్తు అబద్ధ ప్రవక్త వస్తాడు, అబద్ధ క్రీస్తు కూడా. ఈ ప్రవక్త వచ్చి ఏం చేస్తాడంటే అబద్ధ క్రీస్తు గురించి చెబుతూ ఉంటాడు. అబద్ధ క్రీస్తు గురించి చెబుతూ ఉండి, ఇది ఆయనే మెస్సయ్య, ఆయనే నజరేయుడైన యేసు, మీ కొరకు మీరు ఇప్పుడు దాకా ఎదురు చూస్తున్నారే, ఆయన రాబోతున్నాడు అని ఈ ప్రవక్త కూడా కొన్ని అద్భుతాలు చేసి ప్రజల దృష్టిని నా వైపు చూడాలి. ప్రజల యొక్క దృష్టిని ఎవరి మీదకి మళ్ళిస్తున్నాడంట? అబద్ధ క్రీస్తు వైపుకి మళ్ళించి, అతడే మెస్సయ్య. కానీ యూదులకేమో ఒక ఆలోచన, మెస్సయ్య వస్తే ఎక్కడి నుంచి వస్తాడు? అన్యుల్లోంచి వస్తాడా, లేకపోతే ఇశ్రాయేల్ ప్రజల నుంచి వస్తాడా? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచి వస్తాడు? ఎక్కడి నుంచి అండి? ఏందండి? ఎక్కడి నుంచి వస్తాడు? ఇశ్రాయేల్ ప్రజల నుంచి మెస్సయ్య రావాలని ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ ప్రజలు నమ్ముతున్నారు. కానీ ఈ అబద్ధ క్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడు? అన్ని దేశాల నుంచి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళకి ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంది. ఒకవేళ యేసు ప్రభు వస్తే మనలో నుంచి రావాలి, ఇశ్రాయేల్ దేశంలోనే ఆయన పుట్టాలి అని వాళ్ళు నమ్ముతున్నారు. కానీ అబద్ధ క్రీస్తు అన్ని దేశాల నుంచి వాడు వస్తాడు. కానీ దానికి వాళ్ళకి సూటి కాదు. కానీ అబద్ధ ప్రవక్త చేసేది ఏంటంటే ఆయనే మెస్సయ్య అని వీళ్ళని అబద్ధ క్రీస్తు వైపుకి వాళ్ళ ఆలోచనలు మళ్ళిస్తారు. ఇక వాడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు, ఎన్నో సూచక్రియలు చేస్తాడు. కొంతమంది నమ్మి వాడి వైపు వెళ్తారు, కొంతమంది ఏమో స్థిరంగా ఉంటారు. 666 అనే ముద్ర గురించి కూడా ఆల్రెడీ మనం గతంలో ధ్యానించుకున్నాం. ఇక్కడ కాదులే, చిన్న మందిరంలో ఉన్నప్పుడు అసలు ఈ ముద్ర ఎవరిది, మనం వేయించుకోవచ్చా వేయించుకోకూడదా, అదేందన్నా ఈ ముద్ర కూడా ఉండిద్దా అంటే ఉండిద్ది. కొత్తగా వచ్చిన వాళ్ళకి పాపం తెలియదు కదా 666 ఏంది, అసలు ఈ ముద్ర ఏంది అంటే, ఇప్పుడు మనం ఫోన్పేలో స్కానింగ్ పెడితే డబ్బులు ఎట్టా అయితే కట్ అవుతాయో, తమ్ముడా వినండి, ఏంటిది, ఫోన్పే దగ్గరికి వెళ్ళినప్పుడు స్కానింగ్ పెడతాం కదా, పెట్టినప్పుడు ఏమైంది, మన డబ్బులు కట్ అవుతాయి. ప్రైజ్ ది లార్డ్. మనం పాస్వర్డ్ కడితే మన డబ్బులు కట్ అయిపోతాయి. అదేవిధంగా ఇప్పుడు నీకు ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, ఓటర్ ఐడి ఉండయా లేవా? మీకు ఎవరికైనా లేకపోతే చెప్పండి, పెట్టిద్దాం. ఉండయి కదా, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు. ఇలాగుంటేనే గవర్నమెంట్ నుంచి మనకి ఏదన్నా రావాలన్నా, కోటా బియ్యం రావాలన్నా, కందిపప్పు, పంచదార రావాలన్నా ఏముండాలి? రేషన్ కార్డు లేకపోతే ఇస్తారా? ఎవరు, ఏది జరగదు. ఇవన్నీ రాను 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 ఒక్కోటి మాయమైపోయి 666 అనే ముద్ర వచ్చిద్ది. ప్రైజ్ ది లార్డ్. ఏంటిది? 666 అనే ముద్ర వచ్చిద్ది. ఇది వేయించుకున్న వాడికే కోటా బియ్యం, రేషను. ప్రైజ్ ది లార్డ్. ఏమేంటి? కోటా బియ్యం, కందిపప్పు, పంచదార, ఏదైనా మనం రేషన్కి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. నువ్వు ఆ ముద్ర ఎక్కడ? నుదుటి మీద కానీ, కుడి చేతి మీద కానీ. ఇక్కడ మనం బొట్టు పెట్టుకుంటారే ఆ మధ్యలో కుడి చేతి మీద, ఈ 2 ప్రాంతాల్లోనే ఆ ముద్ర వేస్తారు. నాకు వద్దులే అన్న, నాకు తొడ మీద వేయన్నా నేర్చుకున్నాను అనుకో, నాకు వద్దులే అన్న, నాకు అరికాల్లో వేయన్నా అంటే వాళ్ళు నువ్వు చెప్పినట్టుగా
చేయరు. ఏపించుకుంటారండి, ఏపించుకోండి. అందరు వెళ్ళి కట్టగట్టి ఏమవుతారు నరకంలో. అదేందన్నా, అదంతే. నువ్వు గనక ఆ ముద్ర వేయించుకుంటే 666 అనే ముద్ర, 666 అనే ముద్ర కనుక నువ్వు వేయించుకుంటే ఇక నీకు డైరెక్ట్గా ఏది ఓపెన్ అయింది? నరకానికి. అందుకే చెప్తున్నా, 600 అనే ముద్ర వచ్చింది. దయచేసి ఎవరు దాన్ని వేయించుకొనకూడదు. అది వేయించుకున్న వాడికి ఏదైనా ఈ ప్రభుత్వం నుంచి, ప్రైజ్ ది లార్డ్, ఏ ప్రభుత్వం నుంచి? అప్పుడున్న గవర్నమెంట్ నుంచి. ఆ ముద్ర వేయించుకున్న వాడికి ఏదైనా, ఆ ముద్ర లేని వాడికి ఏది ఉండదు. కందిపప్పు రావు, బియ్యం రావు, ఇక ఎక్కడైనా దొరికినది అంటమే. ఇక దేవుడు తెలుసుకుంటే ఇక ఆకాశ వాకిళ్ళు విప్పి సమృద్ధిని ఇవ్వడు. అప్పుడు మళ్ళీ ఇక అద్భుతాలు చూడవచ్చు మనం. ఇక పూరేళ్ళు ఎత్తాడు, ఇక ఏదైనా ఆయన ఇవ్వగలడు, ఏదైనా చేయగల సమర్థుడు. ఏమీ లేనప్పుడు మనం పోషించాడు. కరోనా సమయంలో ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి కాదు, అయినా నిన్ను పోషించాడు. అనేక మందికి రోగాలు వచ్చినాయి. రోగాలు వచ్చిన వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు టికెట్ తీసుకొని పోతా ఉన్నారు. ఎట్టా? కుప్పలు. అయ్యా మా ఓడి చచ్చిపోయాడు, అయ్యా ఆడున్నాడు చూసుకుంటాను, అయ్యా ముఖాన్ని చూపించయ్యా అని దండం లేదు. ఆ కుప్పలు ఏడో చోట ఉంటాడు చూసుకోమ్మా, అయినా మీకు ఆ బాడీనేమో మేము మొత్తం గుంట తీసి గుంటలో పూడ్చి పెడతాం. ఏ సావు అంటారు దాన్ని? నేను చెప్పనులే, నేను చెప్పకముందే మీరు అంటున్నారు. అవునా? అతి దారుణమైన చావు. ఆ పరిస్థితి నుంచి ప్రభు నిన్ను కాపాడాల. ఇంకోటి ఏం తెలుసా, ఇక్కడున్న కొంతమందికి కూడా ఈ కరోనా సమయంలో వాళ్ళకి కరోనా కూడా రానోళ్ళు కూడా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి వచ్చినా వాళ్ళని సేవ్ చేసాడు ప్రభు, కాపాడాడు. ప్రభువుకే మహిమ. కొంతమందికి వచ్చినా కాపాడాడు, కొంతమంది అసలు రాకుండా కూడా కాపాడాడు. కరోనా సమయంలో డైలీ మన మెయిన్ బ్రాంచ్ ఉంది కదా, తండ్రి సన్నిధి మెయిన్ బ్రాంచ్, ప్రతి 100 మంది సేవకులు రాని, 200 మంది సేవకులు రాని, ఒక్కొక్కరికి 10 కిలోలు రైస్ కట్ట, కొంత అమౌంట్ దైవజనులు ప్రతిరోజు. మన గూడెలు మొత్తం ఖాళీగా అయిపోయినాయి. తండ్రి సన్నిధిలో ఉన్న గూడెలు మొత్తం అయినా ఖర్చు పెట్టి మళ్ళీ రైస్ కొనుక్కొని దైవజనుడు ఎవరు వచ్చినా వాళ్ళకి ఒక రైస్ బ్యాగ్ 10 కిలోల రైస్ కట్టించి కొంత అమౌంట్ వాళ్ళకి ఇచ్చి పంపించు. కరోనా పరిస్థితి సమయంలో దేవుడు పోషించలా? నిన్ను పోషించలేదు, నన్ను పోషించలేదు. అందుకే చెబుతున్నా తమ్ముడా, దేవుడు రాకడొచ్చే దినాల్లో మనం ఉన్నాం. ఈ 666 అనే ముద్ర కనుక ఎవరైతే వేయించుకుంటారో వానికి ఈ భౌతికమైన అన్నీ దొరకవచ్చు. వస్త్రాలు దొరకవచ్చు, ఆహారం దొరకవచ్చు, సుఖ సంతోషాలతో ఉండవచ్చు. కానీ వాడికి పరలోకం ఉండేది అవకాశం అనేది ఉండదు. ఒకవేళ దాన్ని వేయించుకోకుండా ఉంటారే, వాడికి మాత్రం ఇక్కడ ఆహారం లేకపోయినా పరలోకం మాత్రం, ప్రైజ్ ది లార్డ్, పరలోకం మాత్రం వాడికి కంపల్సరీగా దొరికింది. ఇక్కడ పోషిస్తాడు, అక్కడ కూడా ఆయన కృపణిస్తాడు. అయితే 4 విషయాలు చెప్పా. వాటిలో మొట్టమొదటి ఏంటిది? మనం ఏ బోధలో కట్టబడుతున్నామనేది చూసుకో. నేను చెప్పిన మొత్తం సమాజంలో ఉండేయండి. ఈ ముద్ర ఏమించుకోవచ్చు అని, విగ్రహార్పితం తినవచ్చు అని, ఈ శరీరంతో పాపం చేయొచ్చు అని, వాటికి రెఫరెన్స్లు కూడా ఉండే. దేవుడి చిత్తమైతే ఈసారి చూపిస్తారు. మెట్టుకైతే ఈ 4 మాటలు మీ మనసులో పెట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది? తర్వాత సహవాసం. నువ్వు గనక ఆత్మీయ జీవితంలో కట్టబడాలి, స్థిరంగా ఉండాలి అంటే నీ సహవాసము ఎవరితో ఉన్నదో చూసుకో. కొంతమంది ఎలా ఉంటారంటే ప్రార్థనకి దేవునికి సమయాన్ని చాలా తక్కువ ఇస్తారు. ప్రార్థనకి మిగతా వాటికి, దేవుడికి సంబంధించిన వాటికి ఏమో సమయాన్ని చాలా తక్కువగా ఇస్తారు. పాస్టర్ గారు చెప్పారు కదా ఈరోజు సహోదరులతో సహవాసం చేయాలని అని, పొద్దు నుంచి సాయంత్రం దాకా ఈ సహోదరులతోనే
పాటలు పాడుకుంటా సహవాసం చేయాలని దేవుడితో, అంటే అస్సలోడితో సహవాసం చేయకుండా కొసరోళ్ళతో, ఎవరితో? అస్సలోడు ఎవరు? దేవుడితో సహవాసం. ఆ తర్వాత ఆత్మీయులతో నీ సహవాసం ఉండాలి. ఈ రెండు ఉండాలి. ఓకే, వాటిలో ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది దేవుడితో సహవాసం. దేవుడితో సహవాసాన్ని పక్కన పెట్టేసేమో ఎవరితో చేస్తారు? ఒక్కొక్క మనవులతో, అంటే సహోదరులతోనే చేస్తారు, మంచిగానే ఉండిద్ది. కానీ నేను చెప్తున్నా, ఇవి తర్వాత. ఫస్ట్ నీ సహవాసం దేవునితో ఉండాలి. నువ్వు దేవుడితో సహవాసం చేయి, దేవుడితో నీ సమయాన్ని గడుపు, తర్వాత సహోదరులతో సహవాసం చేయి. కానీ దేవుడితో గడపకుండా, దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా నువ్వు సహోదరులతో సహోదరులతో కలిసినా, నేను చెప్తున్నా, ఆత్మీయ జీవితంలో ఎక్కువ రోజులు నువ్వు నిలబడలేవు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితంలో ఎక్కువ రోజులు నువ్వు నిలబడలేవు. నువ్వు ఆత్మీయంగా నిలబడాలి, కట్టబడాలంటే మొట్టమొదటికి నీ సహవాసం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. దేవునితో నీ సహవాసం ఉన్నప్పుడు అది నువ్వు సహోదరులు చేసినా చేయకపోయినా ఇబ్బంది లేదు. ఎందుకంటే నీ సహవాసం ఎక్కువ ఎవరితో ఉంది? దేవునితో ఉంది. కాబట్టి చెబుతున్నా, రెండవది ఏంటిది? సహవాసం. కొంతమంది దేవుని బిడ్డలతో సహవాసం అంటేనే ఇష్టపడరు. ఎవరితో? దేవుని బిడ్డలతో సహవాసం అంటేనే. నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు, పరిచారకులే పని ఎంత అయినా చెప్పు, దేవుని సన్నిధిలో నువ్వు 24 గంటలు పని చెప్పు, గొడ్డు చాకిరీ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఎంతైనా పని చేస్తారు, అది ఎండైనా వానైనా ఎంతైనా చేస్తారు. కానీ వాళ్ళని చూసి, కొంతమంది వాళ్ళని చూస్తే వాళ్ళలో పట్టుమనే 10 నిమిషాలు ప్రార్థన చేసేవాడు నాకు కనపడదు. ప్రైజ్ ది లార్డ్. ఏంటి? పట్టుమని 10 నిమిషాలు పరిచర్య 24 గంటలు చేయమన్నా చేస్తారు, ఏమి ఇసుకించుకోరు, చేస్తారు. కానీ ప్రార్థన 10 నిమిషాలు కూడా దేవుని సన్నిధిలో చేయటానికి వాళ్ళకి. అయితే మనకి మొట్టమొదటి కావాల్సింది ఏంటిది? ఎవరితో సహవాసం? నీ సహవాసం ఎవరితో ఉండాలి? నీ సాంగత్యం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. తమ్ముడా, మొట్టమొదటిగా నువ్వు దేవుడితో సహవాసం చేయాలి. ఆ తర్వాత ఆత్మీయులు, సహోదరులైనా సహోదరులైనా, తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు కాదనుకున్నా నువ్వు ఆత్మీయులు, అక్క మంచి చెప్పిద్ది, అన్న మంచిగా ఉంటాడు అంటే మంచోళ్ళే, మంచోళ్ళు, వాడి గురించి మంచిగానే చెప్తారు. నేను చెప్పేది ఏంటంటే, మొట్టమొదటిగా నువ్వు ఎవరితో సహవాసం చేయాలి? ఎవరితో? దేవునితో. సహోదరులు ఐక్యత కలిగి ఉండటం, నివసించటం మంచిదే. నేను చెప్పేది ఏంటంటే, ముందు నీ సహవాసం దేవునితో చేయి. చేస్తున్నారా? ఈరోజు ఎంతమంది ప్రార్థన చేశారు? నిజంగా చెప్పండి, దేవుని సన్నిధిలో ఉన్నాం. ఎంతమంది ప్రార్థన చేశారు? నేను ఒకసారి ఫస్ట్లో చర్చిలో నిద్రపోయినప్పుడు ప్రార్థన చేయటానికి పొద్దున్న ఒకసారి శరీరం సహకరించక పడక మీద పడుకొని చర్చిలో పడుకొని ప్రేమ పలుకులు లాంటి 2 పలుకులు మాట్లాడాను యేసు ప్రభు దగ్గర. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, ఐ లవ్ యూ యేసయ్యా అని ఒక్క మాట చెప్పి పడుకున్నాను. లెక్క ప్రకారం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా శరీరం సహకరించలేదంటే నైట్ కూటానికి పోయొచ్చో, లేకపోతే ఏదైనా పని చేయొచ్చో, శరీరం సహకరించక పొద్దున్నే ఒకసారి లేవటానికి ఇబ్బంది అయ్యింది. అలాంటప్పుడు ఏం చేసేవాళ్ళం? ఇంక ఇలాంటి ప్రియురాలతో మాట్లాడినట్టుగా ఒక మాట చెప్పగానే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఐస్ అయిపోతారు చూడు. చలికాలంలో ఐస్ చేయాలంటే ఇలాంటి చెప్పాలా, నీకోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నాను అని. ఇక గతంలో చేశాం కాబట్టి మీరు చేశారు తెలియదులే అండి. అంటే ఆ స్టేజ్ నుంచే
దేవుడు తీసుకొచ్చి ఇప్పుడు లోక ప్రేమను తీసేసి దే దేవుడితో ఒక రాత్రి ఆన్లైట్ చేసినట్టున్నారు, ఇబ్బంది లేదు. ఒక రాత్రి ఆన్లైట్కి వచ్చారు, నేను అర్థం చేసుకున్నా. అట్లాగని అందరు నిద్రపోమాకండి. ప్రైజ్ లార్డ్ తమ్ముడా. రెండవది, నీ సహవాసం దేవుడితో ఉండాలి. దేవుడితో నువ్వు సహవాసం చేయాలి. ఆత్మీయులు ఆత్మీయురాలు తర్వాత నిష్ఠిష్టం. ఫస్ట్ నీ సమయం దేవుడితో ఉండాలయ్యా. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయకుండా బయటికి రామాకు చెప్తున్నా. ప్రార్థన నువ్వు దేవుడికి ఇవ్వాలి నీ సమయాన్ని. ఒకవేళ నువ్వు పొద్దున్న 5ంటికి పనికి పోయేవాడువా, 4ంటికి లే ప్రభుకి సమయాన్ని. 10ంటికి పనికి పోయే వ్యక్తివా, పెందల గడ్డలు వేసి దేవునితో సమయాన్ని ఇచ్చి నీ పనికెళ్ళు. దైవజనులు నాగేశ్వరరావు పాస్టర్ గారి గురించి నిన్న సేవకుల మీటింగ్లు మీరు ఒక మాట విన్నారు కదా, విన్నారా? సేవకుల మీటింగ్ జరిగింది, వినండి, మీకు కూడా మంచిది. నెలలో మొదటి గురువారం సేవకుల మీటింగ్ జరిగింది, ఈ నెలలో కూడా జరిగింది. దేవుడు మంచి వర్తమానాన్ని దైవజనుడి నుంచి మనకు అందించాడు. నాగేశ్వరరావు పాస్టర్ గారు, జాన్ రాజు అంటారు, అన్న చిలకలూరుపేటలో ఉన్న బట్టల షాపులో పనిచేసాడు. ఆర్ఆర్ షోరూమ్ అనే బట్టల షాపులో పనిచేశాడు. 8:30కి షాపు, 8:30కి షాపు. పొద్దున్నే శాలమ్మతో కానీ కిరణ్ పాస్టర్ గారులతో కానీ ఏకాంత ప్రార్థనకి వెళ్ళి 8 దాకా ప్రార్థనలో గడిపి కరగంట వచ్చి స్నానం చేసి ఒక ముద్ద తిని షోరూమ్కి వెళ్ళేవాడంట. షోరూంలో బట్టలు అయిపోయిన తర్వాత ఖాళీ కూర్చుంటారు కదా, ఆ సమయంలో బైబిల్ తీసి బైబిల్ ధ్యానించేవాడు. ఇక పని అయిపోగానే మళ్ళీ సాయంత్రం ఇంటికి రాగానే ఎడవుడికి స్నానం చేసి ఒక ముద్ద తిని మళ్ళీ దేవుడితో సహవాసం చేసి అలాగా రోజుకొచ్చి 80 అధ్యాయాలు బైబిల్ చదివాడు అంట. ప్రైజ్ ది లార్డ్. ఏంటిది 80? మన 80 వచనాలను చదువుతున్నావా? ఒక అధ్యాయం అన్న చదువుతున్నావా? ఒకటి, 2, 3, ఏదైనా ఒక 10 లోపు. గట్టిగా అంటే 10 అంటే ఇక మనకి ఈరోజు పండగ చేసుకున్నట్టే. 10 అధ్యాయాలు అంటే వామ్మో, ఒక గంట ప్రార్థన ఎక్కువ చేసామా పరవశించి పరవలు దొక్కుతాం. దేవునితో ఈరోజు ఎక్కువగా గడిపానండి అన్న. అంటే చాలామంది దైవజనులు చేశారు. ఆ రోజు అన్న చెప్పాడు కాబట్టి మీకు చెప్తున్నా. రోజుకొచ్చి 80 అధ్యాయాలు చదివేవాడంట. గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడంట. ఎంత ఎక్కువగా సహవాసం దేవుడితో చేస్తే అంతగా దేవుడు వారికి తోడై ఉంటారు. వాడు పరిచర్ని కూడా దేవుడు దీవిస్తాడు ఆశీర్వాదకరంగా. అందుకే నేను చెప్తున్నా, నువ్వు ఆత్మీయులతో సహవాసం చేయి. అది ఎప్పుడు? ఫస్టా సెకండా? సెకండ్. ఫస్ట్ ఎవరితో? దేవునితో. నీ సమస్య లేదని దేవుడికి చెప్పు, మనుషులకు కాదు. కొంతమంది ఏమో దేవుడికి చెప్పుకున్న సమస్యలు మనుషులకు చెప్పుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. సమస్యలు ఎవరికి చెప్పుకుంటారు? మనుషులు చెప్తే ఎప్పుడైనా తీర్చారా? ఇప్పుడు చాలా మందికి సమస్యలు చెప్పుకున్నావు, ఇన్ని లక్షలు అప్పు నేను చెప్పుకున్నావు. ఎవరన్నా దయదలిచి 1 లక్ష రూపాయలు అప్పు ఇచ్చారు నీకు, అడగటం కాదులే, నన్ను అడగకుండా ఉంటే చాలు, నేను వాళ్ళ దగ్గర అడగకుండా ఉంటే చాలు. చాలామంది నువ్వు సమస్యలు చెప్పావు లేదా? నాకు 1 లక్ష రూపాయలు అవసరమైంది, దాని గురించి అనేక మందిని అడుగుతున్నాను, ఎవరు నాకు సహాయం చేయట్లేదని మనుషులు చెప్పుకుంటావు. చెప్పినా నువ్వు విన్నవాళ్ళు ఎప్పుడైనా నీకు సహాయం చేశారా? సరే, ఒకవేళ సహాయం చేస్తే ఒక 5 ఏళ్ళు, ఒక 10 ఏళ్ళు ఇస్తారు. నువ్వు అడిగినంత ఇస్తారా? నీకు 1 లక్ష రూపాయలు ఇస్తారా? ఎవరు? అవునా? నువ్వు ఎవరితో చేయాలి సహవాసం? దేవుడితో చేస్తే 1 లక్ష కాదు, 2 లక్షలైన ప్రభు ఇవ్వడానికి సమర్థుడు. ఎన్నో సాక్ష్యాల్లో శాలమన శుక్రవారం చెప్పారు, విన్నారా? ఇవన్నీ మన కళ్ళ ముందు జరిగాయి. 50 లక్షలు అప్పు ఉందంట. ప్రైజ్ లార్డ్. 50 లక్షలు అప్పు ఉంది. ఇంకా కొన్ని బయట అప్పులు కూడా ఉన్నాయి. మొత్తం ఆమెకి దగ్గరగా 1 కోటి రూపాయల దాకా అప్పుల సమస్య ఉంది. ప్రైజ్ లార్డ్. ఎంత? 1 కోటి రూపాయల? అమ్మో అని
మనం భయపడతాం, వాళ్ళు కూడా అంతే భయపడ్డారు. ₹1,00,00,000 పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ కలిగింది. ఆ ఇల్లు కూడా లోనుకు పెట్టేశారు, దానికి కూడా డబ్బులు కట్టకుండా బ్యాంకు వాళ్ళు వచ్చి సీల్ వేసేసారు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని రోజుల్లో ఆ ఇల్లు కూడా వేలం పాటకేస్తారు, ఎవరో ఒకరు కొంటారు. ఇక వీళ్ళకి ఉండటానికి నివాసం అనేది ఏదీ లేదు. నిజంగా జరిగింది, నిజంగా జరిగింది. కొన్ని రోజులు వీళ్ళకి ఉండటానికి నివాసం కూడా లేదు. అయితే ఆ సహోదరి ఏం చేసింది తెలుసా? దేవుని సన్నిధిలో, ప్రభువా నాకేమొద్దు, నాకేమొద్దయ్యా, నాకున్న అప్పుల సమస్యలన్నీ పోయి నేను నా బిడ్డలో సమస్యలన్నీ పోయి రోజు పచ్చడి మెతుకులు తిని నీ సన్నిధిలో ఉంటాం. అప్పుల సమస్య నుంచి మాకు విడుదల అయ్యా, అప్పుల సమస్య నుంచి మాకు విడుదల అయ్యా అని దేవుని సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దైవజనులకు వస్తే దైవజనులకు చెప్పారు. ఇక దేవుని సన్నిధిలో పట్టు వదలకుండా ప్రార్థన చేశారండి. పట్టు వదలకుండా ప్రార్థన చేసి ఎంత అప్పు? ₹1,00,00,000. అయితే దేవుడు చేసిన అద్భుతం చూడండి. వీళ్ళకి ఒక స్థలం ఉందంట, స్థలం. ఒకవేళ ఆ స్థలం అమ్మితే 50 లక్షలు వస్తాయి, ఇంకా 50 లక్షలు బాకీ ఉంటారు. 50 లక్షలు బాకీ ఉంటారు. అది అమ్మినా ఈ అప్పులు మాకు గట్టి ఎక్కువ కదా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. చూడండి, దేవుడు చేసిన కార్యం అది 50 లక్షలకు కాదు, 2 కోట్లకి అమ్ముడు పోయేటట్టు ప్రభు సహాయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత? 2 కోట్లు. వాళ్ళకి అప్పు ఎంత ఉంది? ₹1,00,00,000కి ₹1,00,00,000 దేవుడు ఆఫర్ ఇవ్వాల. ఎవరిని అడిగినందుకు? ఎవరి మీద ఆధారపడినందుకు? దేవుడి మీద ఆధారపడినందుకు ₹1,00,00,000 అప్పులు మొత్తం పోయినాయి, ₹1,00,00,000 ఇంకా మిగిలినాయి అంట. చెప్తున్నా, మనుషులకు చెప్పుకో మాకు నీ సమస్య ఏదైనా, మనుషులకి నీ సమస్య దేవుని పాదాల ముందు పెట్టు, దేవుని పాదాల ముందు పెట్టు, దేవునికి చెప్పు, దేవుని సహవాసం చేయి అని చెప్పు. నీ సమస్య, నీ అప్పు ఎంతైనా ప్రభు తీసివేయడానికి సమర్థం. తమ్ముడా, అప్పు నీకెక్కువ, కానీ ప్రభుకి చాలా తక్కువ. ప్రభు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. నిమిషంలో పాటు నీ అప్పు మొత్తం కొట్టివేయగలడు. నిమిషంలో పాటు నువ్వేం చేయాలంటే నీ సమస్య నిమిత్తం ప్రభు పాదాల దగ్గర రా, ప్రభువుకి చెప్పు. మనుషులకు చెప్పమా. ఈ రోజు నుంచి ఒకటి రాసుకో, నా సమస్య నేను నా దేవుడికి చెప్పుకుంటా. అది నీ ఇంట్లో సమస్య అయినా, కుటుంబం సమస్య అయినా, అప్పుల సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, నువ్వు దేవుడితో సహవాసం చేయి, దేవుడికి చెప్పు. వాటన్నిటిని ప్రభు ఏం చేస్తాడు? మబ్బు ఎలాగైతే తేలిపోయిందో అన్నిటిని ఆయన కన్నుమరుగు చేస్తాడు. నీకంటూ ఒక నెమ్మదిస్తా. అయితే నీళ్ళు ఏముండాలి? ప్రభువా అప్పులు తీసివేసావు కాబట్టి ఇక రేపు నుంచి నీకు నాకు ఏంటిది? బాయ్. దేవుడి చిత్తం అయితే క్రిస్మస్ కలుగుతా, ఆల్ నైట్ కలుగుతా. జనవరి 1 31 నైట్ ఆల్ నైట్ పెడతారు కదా, ఏదైనా అప్పుడు ప్రభు కృప చూపితే ఆ రోజు పలహారం కూడా తెస్తాను అని. అప్పులు మొత్తం తీసిన తర్వాత పోయావా, మళ్ళీ దానికంటే డబ్బులు పడతాయి. కానీ అట్ట పడకూడదు. అట్ట పడకుండా నువ్వేం చేయాలి? ప్రభువుని మాత్రం విడిచిపెట్టకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ ఏంటిదంట? అపోస్తుల బోధ. 2 సహవాసం. అలాగని కొంతమంది ఆత్మీయులతో సహవాసం చేయకుండా ఉంటారు, అది కూడా తప్పే. దేవునితో సహవాసం చేయి, తర్వాత పరిశుద్ధులతో సహవాసం చేయి. లోకస్తులతో చేయమాకండి, ఇంకా చెడిపోతాం. దేవుని బిడ్డలతో సహవాసం చేయండి, కట్టబడతావు. మనకు తెలియని చాలా మంది మనకు అనేక మార్లు చెప్పలా. 4 కట్టి పొలలో బాగా మండుతున్నాయి 4 కట్టి పొలలో. దాంట్లో ఒక దాన్ని తీస్తే మండిద్దా ఆగిద్దా? ఏది?
అదే ఆరిపోయిద్ది అంటున్నారు, కొంతమంది మండిద్ది అంటున్నారు. రెండు నిజమే. అంటే మండుతా ఆరిపోయింది, ఒకేసారి పూర్తిగా ఆరిపోదు. మీరు చూశారు కదండి, ఇక్కడ పోయి మంట వేస్తారు కదా, ఆ? మంట వేసినప్పుడు ఆ పొల్ల లోపల పోయినప్పుడు మంట ఎక్కువైందని ఒక పొల తీసి పక్కన పెడతావు, అది ఒకేసారి ఆరిపోయిద్దా? చిన్నగా ఆరిపోయింది, అవునా? దాంట్లో ఉంచితే మండుతానే బగబగా మండుతానే ఉండిద్ది. సహవాసం కూడా అలాంటిదే. అపవాదిగాడు ఏం చేస్తాడంటే చిన్నగా నిన్ను సహవాసం నుంచి దూరం చేస్తాడు. నీకేమనిపించింది అంటే నేను కూడా మండుతున్నా కదా, నేను కూడా ఆరిపోలేదు కదా అనిపించింది. కానీ చిన్న చిన్నగా నువ్వు కూడా ఆరిపోతావు. అప్పుడు నువ్వేం చేయాలి? ఆ మంటలో, ఆ సహవాసంలో. అందుకే ప్రతి ఆదివారం మిమ్మల్ని ప్రార్థన రండమ్మా, ఈ దండాలు పెడతాను, అందుకే దండలు కూడా వేస్తాము, ప్రార్థన రండి, దేవునితో సహవాసం చేయండి, ప్రభు కృప చూపుతాడు, మీ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడంటే. ఈ పాస్టర్ గారు ఇది ఒకటి ఆదివారం రాగానే నాకే ఫోన్ చేస్తాడు, ఏందమ్మా ఈ వారం రాలేదు ప్రార్థనకే? అక్క ఏందక్క ఈ వారం రాలేదంటే ఇక ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి, అయ్యా నాకు బాగలేదయ్యా ఈరోజు రాలేదు. సరే అమ్మా, దేవుడి చిత్తం అయితే వచ్చేవారం. సో 2 వారాలు కాకపోతే ఫోన్ కాదు, డైరెక్ట్గా ఇంటికి వస్తాడు పాస్టర్ గారు, ప్రైజ్ ది లార్డ్, ఏందన్న రాలేదు, ఏందక్క రాలేదంటే బాగలేదయ్యా. నేనేమంటాను, బాగలేకపోయినా చర్చిలో మంచం ఉంది, ఆ చెట్టు కింద మంచం వేస్తా, ఆ చెట్టు కింద కూర్చొని దేవుని వాక్యం, సహవాసం మాత్రం నువ్వు మానుకో, మాకు ప్రభు నీ కృప చూపుతాడు. ఎందుకంటే దేవునితో సహవాసం చేసినప్పుడు నువ్వు ఆత్మీయంగా బలపడతావు, ప్రభు నీ పట్ల కృప చూపుతాడు. సహవాసం. మూడోది ఏంటిది? రొట్టె విరుచుట. ఇది కూడా ఉంది సమాజంలో. కొంతమంది నెలకు ఒకసారి ఎత్తున్నారు, మీరేంది ప్రతి ఆదివారం ఎత్తున్నారన్న బోధ కూడా ఉంది. ప్రైజ్ ది లార్డ్. నెలకు ఒక్కసారి ఎత్తున్నారని వాళ్ళని కూడా మనం తప్పు పట్టకూడదు. ఎందుకంటే వాళ్ళకున్న సమయం అనుకూలతను బట్టి వాళ్ళు నెలకు ఒకసారి ఎత్తారు. మనకు అనుకూలతను బట్టి వారం వారం ప్రభు శరీరత్తాలు ఎత్తాం. కాదు నెలకు ఒక్కసారి ఇవ్వాలంటే దాన్ని కూడా మనం ఖండితం. వాళ్ళు ఏం చేశారంట, ఆదివారమున రొట్టె విరుచుట కూడినప్పుడు. ఆదివారం నెలకు ఎన్నిసార్లు వస్తాయి? ఎన్నిసార్లు కాదు, ఒకసారి. ఎన్నిసార్లు వచ్చింది? ఒకసారి 5 వారాలు కూడా. అలాగని ఒకసారి ఇవ్వాలా? ప్రతి ఆదివారం మనకు అనుకూలతనిచ్చాడు. ఇంకా కొంతమంది దైవజనులు ఉన్నారు, వాళ్ళ అనుకూలత ఏంటంటే వాళ్ళ సంఘాల పరిస్థితిని బట్టో వాళ్ళ పరిచర్యను బట్టి నెలకు ఒకసారి ఇస్తారు. వాళ్ళని మనం తప్పు పట్టకూడదు. ఎక్కడ తప్పు పట్టాలంటే నెలకు ఒక్కసారే ఇవ్వాలి, ఇదే కరెక్టు అంటే దాన్ని మనం కొద్దిగా ఆలోచించాల్సింది, అవునా కాదా? ఆడవాళ్ళకి నెలకు ఒకసారి బట్టలు ఉతికితే మంచిదా, లేకపోతే వారం వారం బట్టలు ఉతికితే మంచిదా? మామూలుగా చెప్తున్నాలండి. 2 రోజులు బట్టలు ఉతకపోతేనే ఈ ఎండకు మొదలుకి చెదలు పుట్టి వాషింగ్ మిషన్ తెప్పించో లేకపోతే పని మనిషినైనా పెట్టించు, అవునా? వారం వారం ఉతుక్కుంటామండి. వారానికి ఒకసారి ఉతుక్కుంటామా? ఉతుక్కుంటే ఎలా ఉంటుంది? ఇబ్బంది అయింది. సరే, ఇది మామూలు తీసేయి, ఆత్మీయంగా చూసుకో. వారం వారం నీ పాపాలు గడుక్కుంటే నీకు మంచిది. మిమ్మల్ని అందరూ ఒక మాట అడుగుతా. ఈరోజు తారీఖు ఎంత? 10వ తారీఖు. ఓకే, ఈ నెల 1వ తారీఖు మీరు ఏదో ఒక చిన్న తప్పు చేసి ఉంటారు, అది మీకు గుర్తుందా? సరే, అవి ఎందుకులే తప్పులు మనకి ఆడ గుర్తుండదులే కానీ 1వ తారీఖు మీ ఇంట్లో ఆడోళ్ళు ఏ కూర చేశారు, భర్తలు ఏ కూరతో అన్నం తిన్నారు? ఒకసారి చెప్తారా? ఏదో తోచింది చెప్పమాకండి, కరెక్ట్గా చెప్పండి. గుర్తుందా? గుర్తుండదు, కూరలే గుర్తుండవు.
మనం తిన్నా కూరలే గుర్తుండవు. సరే ఆ రోజు పొద్దున్న ఏ టిఫిన్ చేసావు గుర్తుండదు. ఇడ్లీ తిన్నావో, అట్టు తిన్నావో, పెసరట్టు తిన్నావో, సాంబార్ ఇడ్లీ తిన్నావో, గోధుమ రవ్వ తిన్నావో, లేకపోతే రాత్రి సద్యాన్నం తిన్నావో తెలియదు. తినటం మాత్రం నిజం, కానీ గుర్తుందా? గుర్తుండవు. 10 రోజులు జరిగిందే మరి నీకు 30 రోజులు 40 రోజులు జరిగింది గుర్తుండేదా? అంటే నేను చెప్పింది మీకు అర్థమైందా? వాళ్ళ అనుకూలతను బట్టి నెలకు ఒకసారి ఇస్తే అది వేరు కాదు. ఇదే కరెక్ట్ అంటే దానికి ఏది ఆధారం? ఒకరు తయారయ్యాడు రా మాకు, శాలేం రాజు అనేవాడు ఒకడు మాకు తయారయ్యి కనపడ్డ వాళ్ళందరికీ బాప్తిస్మాలు ఇస్తున్నాడు, కనపడ్డ వాళ్ళందరికీ ప్రతి వారం బలారాధన ఇస్తున్నాడు. కొంతమంది బలారాధన మీకు పగలే ఇవ్వాలా, నైట్ ఇవ్వచ్చు కదా. నైట్ ప్రభు అప్పగింపబడిన రాత్రి ఉంది కదా, మీరు ఎందుకు పగలు అంటున్నారు? ప్రైజ్లో పగలు రాత్రి ఇవ్వచ్చు కదా. కొంతమంది తిన్న తర్వాత తీసుకోవచ్చు కదా. ఇది ఏమైనా ప్రభు శరీరత్తాలు తీసుకోవడం అనేది ప్రాముఖ్యం. కానీ మనకి ఏంటంటే అపోస్తలులు యేసు ప్రభు కనుక మనకి ఏదైతే నేర్పించారో, అపోస్తలులు యేసు ప్రభు ఏదైతే చెప్పాడో, అపోస్తలులు ఏదైతే చేశారో దాని మీద మనం స్థిరంగా ఉండాలి. మన స్టాండ్ దేని మీద ఉండాలి? వీళ్ళు వేసిన బోధ మీద ఉండాలి. అందుకే చెప్తున్నా, వారం ప్రభు శరీరత్తాలు చేతులు వేస్తే మంచిది. దీని గురించి నేను స్టార్టింగ్లో ఒక మెసేజ్ చెప్పా, ప్రభు శరీరత్తాలు ఎందుకు చేతులు వేయాలని. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదులే, కానీ స్టార్టింగ్ ఇక్కడ మొదటి ఆదివారం చెప్పిన ప్రసంగం అదే, ప్రభు శరీరత్తాలు ఎందుకు చేతులు వేయాలి, వేయటం ద్వారా వచ్చే లాభాలు ఏంటిది చెప్పి, దేవుడి చిత్తం అయితే ఎప్పుడైనా సమయం ఉంటే దాని గురించి మనం ధ్యానించుకోవచ్చు. ప్రభు శరీరత్తాలు వేస్తే మనం జీవిస్తాం, నిత్య రాజ్యం. నన్ను తినువాడు నా మూలంగా జీవిస్తాం. ఇలా మనకి ఎన్నో ఉన్నాయి. అందుకే మూడవదిగా ప్రభు శరీరత్తాలు ప్రతి ఆదివారం చేతులు. చివరిది ప్రార్థన. ఇది కూడా చాలా చాలా ప్రాముఖ్యం. ఈ 4 విషయాలు కనుక నీ మనసులో నీ మదిలో ఉంటే చెప్తున్నా, నువ్వు మాత్రం పడిపోవటం కష్టం. నిన్నెవరు పడగొట్టలేరు, కూల్చివేయలేరు. అప్పుడు ఎంత జేసీబీ తెచ్చినా, బుల్డోజర్ తెచ్చినా నిన్ను మాత్రం, నువ్వు కనపడతానికి సన్నగా ఉన్నా, రైజ్లో నువ్వు కనపడతానికి సన్నగా ఉన్నా నిన్ను మాత్రం అపవాదిగాడు ఏమీ చెయ్యలేడు, నిన్ను వాడు కదిలించలేడు. ఈ 4 విషయాలు కనుక నువ్వు కరెక్ట్గా నిలబడి అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయటి యందును ఎడ తెగక ఉండాలంట. ఈ 4 విషయాలు నువ్వు ఏదైనా బ్యాలెన్స్ తప్పావా, నువ్వు నిలబడటం కష్టమైంది. ప్రైజ్ లార్డ్ చెప్తున్నా, రక్షణ తీసుకున్నా. రక్షణ లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మీకు కూడా ప్రేమపూర్వకంగా చెప్తున్నా, నువ్వు రక్షణ తీసుకుంటేనే ఈ 4 విషయాలు నువ్వు స్థిరంగా. కొంతమంది అన్న బాప్తిసం తీసుకుంటే నేను నిలబడినేమో అనుకుంటారు. మాకు కూడా ఫస్ట్లో అదే ఆలోచనలు వచ్చింది. అయిపోయిందండి. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు అయిపోతుందనా? నీకేమయ్యా ఫ్యాన్ పెట్టారు, మాకు గాలి రావట్లేదేడా? ఒక మాట చెప్పున్నా, నాకు ఆ గాలి ఇటు నుంచి వస్తుంది. ఈ గాలి వచ్చిన వడగాలి వస్తుంది, కానీ బయట నుంచి కొద్ది చల్లటి గాలి తగులుతుంది. ప్రార్థన చేయండి, ప్రభు మీకు కూడా ఫ్యాన్లు పెట్టేటట్టుగా ప్రభు కృప చూపుతాడు. అయితే నా దేవుని ప్రియులారా, ప్రార్థన కూడా చాలా చాలా ప్రాముఖ్యం. నువ్వు దేవునితో ఎక్కువగా సహవాసం చేయాలి, ఎక్కువగా దేవునితో గడపాలి. నీ సమస్య నిమిత్తం మనుషులకు చెప్పుకోమాకు. నేను చెప్తున్నా కదా, నీ సమస్య మనుషులకు చెప్పు, దేవుడికి చెప్పు. అది చిన్నదైనా పెద్దదైనా, అది ఎంతదైనా నీకు అసాధ్యమే, దేవునికి మాత్రం సమస్తము సాధ్యం. నీ సమస్య నుంచి విడిపించడానికి ప్రభు ఏదైనా చేయగలడు. ప్రార్థన చేయి, ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. మనుషులు చెప్పడం
ఏంటిది? అర్థమే నిజంగానే. మనుషులు చెప్పడం వల్ల నీకు వచ్చే ప్రయోజనం ఉండదు. ఆత్మీయులకు చెప్పు ప్రార్థన చేయమని. కానీ నువ్వేం చేయాలి? పలానోడికి చెప్పాను కాబట్టి వాళ్ళు చేస్తారులే అని. ఒకరోజు ఒక్క మాట చెప్తాలే, ఏమనుకోమాకండి. ఇందాక నుంచి ఒక్క మాట అని 10 మాటలు దాకా చెప్పావు. ఒక మాట చెప్తాను. భార్యాభర్తలు, భార్యకి బాగాల చర్చికి తీసుకొచ్చారు. మన పేటలో ఉన్న మందిరాన్ని తీసుకొచ్చినప్పుడు ఆమెకి క్యాన్సర్ సమస్యతో బాధపడతా ఉన్నప్పుడు డాక్టర్ల దగ్గర చూపించారు. ఆ వైద్యుడి దగ్గరికి, ఈ వైద్యుడి దగ్గర చూపించారు. వాళ్ళంతా చేతులు ఎత్తేసినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు చర్చిలో ఉన్నారు. భార్య ఏమో ఆ మంచంలో ఆ బెడ్ మీద పడుకొని మూలుగుతా ఉంది. ఇక రేపో మాపో అన్నట్టుగా ఆమె పరిస్థితి ఉంది. ఆమె ప్రార్థన చేసుకోవడానికి కూడా ఓపిక లేదు. తనతో పాటు వచ్చిన భర్త ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సరే, ఆ రోజు దైవజనుడు అన్న మందిరంలోకి వచ్చి, వేరే పని మీద మందిరంలోకి వచ్చినప్పుడు ఆమె బాగలేని పరిస్థితులు ఉన్నప్పుడు మనసులో మూలుగుతూ ఉంది. ఇక ఆమె అన్న దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. సమాధానం కూడా వచ్చి రానట్టుగా, నీరసంగా ఉన్నట్టు మమ్మల్ని అడిగాడు, ఈమెకు సంబంధించిన వాళ్ళు ఎవరని. ఎటు చూసిన వాళ్ళు కనపడతల్లా. ప్రైజ్ లార్డ్. ఎటు చూసినా పిల్లలు కనపడతలేదు, భర్త కనపడతల్లా. భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. నేనేం చేయాలా? భార్య దగ్గర కూర్చొని ఆమెకు కావాల్సింది ఇవ్వాలి, ప్రార్థన చేసుకుంటూ కూర్చోవాలి. ఎవర్రా ఏందిరా అని చూస్తే ఇక చర్చిలో ఆడ కనపాలా. ఇక సరే బయటికి వెళ్ళి ఆమెను చూద్దామంటే బయట ఉన్నారు అయ్యగారు బయట ఉండి ఏం చేస్తున్నారు తెలుసా? ఇంత సిగరెట్ ఒకటి తీసుకొని ప్రశాంతంగా తాగుతున్నాడు. అంటే చర్చి దగ్గర సిగరెట్లు అమ్ముతారా? డౌట్ మీకు రావచ్చు. చర్చి దగ్గరికి కొద్దిగా ముందు అంటే బయట కొట్లు ఉంటాయి, మీరు చూశారు కదా. వాడు ఏంటంటే తాగుబోతోడికి సిగరెట్ అమ్ముకుంటాడు, పాన్ పరాకు అమ్ముకుంటాడు, గుట్క అమ్ముకుంటాడు, చర్చివాడికి అన్నీ అమ్ముకుంటాడు. అటు వ్యాపారం. ఆడికెళ్ళి ప్రశాంతంగా బీడీ తాగుతున్నాడు. బీడీ తాగుతా ఉన్నప్పుడు మనోళ్ళు చూసి, అన్న పలానోళ్ళు తరపున నువ్వేనంటే మేమే అన్న వచ్చాడు ఆమెకు ప్రార్థన చేయటానికి. ఆల్రెడీ మన బ్రదర్ చూశాడు బయట కూర్చొని ప్రశాంతంగా సిగరెట్ తాగుతున్నాడు. ఈయన వచ్చి, అన్న ఆయన బయట కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు అనేసరికి అన్నకి నశానానికి అంటింది. ఏంటిది? కోపం వచ్చి, అయ్యా ఎవరన్నా? భార్య. ఆయన చనిపోతే నీకు ఎవరన్నా ఒక ముద్దన్నం పెట్టేవాళ్ళు ఉండారా? లేరన్నా. మెమ్మోళ్ళు కానీ అత్త తరపున వాళ్ళు ఎవరన్నా? నేను చూసుకుని ఎలా ఎవరన్నా ఉన్నట్టు ఇంకెవరు లేరా? నాకు ఆమె ఒక్కతే, మంచి చెడైన ఆమె అని చెప్పినప్పుడు, ఆమెకు బాగాలేనప్పుడు నువ్వేం చేయాలి? ఆమె దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలి కదా. బయటికి వెళ్ళి సిగరెట్ తాగితే ఆమె బాగుపడిద్దా అని ఆ రోజు ఆయన నడిచి దైవజనుడు ప్రార్థన చేశాడు. దేవుని మహాకృపను బట్టి ఆమె స్వస్థతను పొందింది, బాగుపడింది. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, నీ సమస్య దేవుడికి చెప్పుకోవాలి కానీ మనుషులకి చెప్పమ్మా. ప్రైజ్ లార్డ్. మనుషులు చెప్తే, అమ్మా అయ్యా ఎట జరిగిందా అని కొద్దిగా ఏదో ఓదార్చినట్టుగా మాట్లాడతారు. కానీ నేను చెప్తున్నా తమ్ముడా, ఎవరైనా నీ సమస్య దేవుని పాదాల ముందే పెట్టు. మనుషులకు చెప్ప మాకు, మనుషులను నమ్ముకోను మాకు. దేవుని నమ్ముకో, నీ సమస్యకి దేవుడు పరిష్కారాన్ని కలుగు చేస్తాడు. అది ఎట్టిదైనా ఈ 4 మాటలు నీ మనసులో పెట్టుకో. ఏవేంటి చెప్పాలి? ఈ 4 విషయాల్లో కనుక మనం కరెక్ట్గా ఉంటే ఎలా ఉండిద్దంట? 4 పిల్లర్ల మీద స్లాబ్ వేస్తే ఎలా ఉండిద్దో అలా ఉంటా కదిలించబడమంట. అది సుడిగాలు రాని, పెనుగాలు రాని, అది కదిలించటం అసాధ్యం. నువ్వు ఈ 4 విషయాల్లో కనుక స్థిరంగా బలంగా కట్టబడి ఉంటే ఇక నిన్నెవరూ పడవేయలేడు.
నిన్నెవరు కదిలించలేడు. ఈ 4 విషయాల్లో సరి చేసుకోవాలి. ఈ 4 విషయాలు ఏదో ఒకటైనా మన విషయంలో తప్పినా, అక్కడ ఒకటే మిస్ అయినా సరిదిద్దుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ ఏంటిది? బోధ. నువ్వు ఏ బోధలో కట్టబడుతున్నావో చూసుకోవాలి. దుర్బోధలో కట్టబడుతున్నావో లేకపోతే వాక్యానుసారమైన బోధలో కట్టబడుతున్నావో చూసుకోవాలి. రెండోది సహవాసం. నీ సహవాసం ఎవరితో ఉందో చూసుకోవాలి. దేవుడితోనా లోకస్తులతోనా? దేవుడితో ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా ఏంటిది? రొట్టె విరుచుటే. సాధ్యమైనంత వరకు కాదు, ప్రతి ఒక్కళ్ళు, మ్యాక్సిమం కూడా వద్దు, ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఆదివారం ప్రభు శరీరత్తాలో చేతులు వేయాలి. అందుకే నేను చెప్తున్నా, మ్యాక్సిమం కాదు, సాధ్యమైనంతటి కాదు, దేవుడు మనకి చెప్పినది మనం చేయాలి. అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుటయందు ప్రార్థన. ఈ 4 విషయాలు ఎవరైతే కట్టబడతారో వాడు స్థిరంగా ఉంటారు. దాంట్లో మనం కట్టబడేటట్టు చూసుకోవాలి. అనేక మార్లు విన్నాం, ఇది మనకు తెలియదే కాదు, విన్నాం. అయినా ఈ విషయాలు ప్రభు ఎందుకు హెచ్చరించాడో ఒక్కసారి సరిదిద్దుకుందాం. ఒక వారమే కదా నేను ప్రార్థనకు ఆగింది. ఏంటిది? ఒక వారమే కదా నేను ప్రార్థనకు ఆగింది అనుకో. మాకు ఒక వారం నీకు దేవునికి గ్యాప్ వస్తే ఎన్ని రోజులు గ్యాప్ వచ్చింది? ఈరోజు ప్రభు శరీరత్తాలో చేయవేశావు, వచ్చే ఆదివారం ప్రార్థనకు రాలా, ఆ వారం తీసేసి మళ్ళీ వచ్చే ఆదివారం ఎన్ని రోజులు? అవునా? 14 రోజులు నీకు దేవునికి సహవాసం అనేది. మనం ఏమనుకుంటాం? ఒక్కరోజే అనుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. ఒక్కరోజే అనుకుంటాం, కానీ నీకు దేవుడికి 14 రోజులు గ్యాప్ వస్తుంది. ఇంకో వారం ఎగ్గొట్టామనుకో, అప్పుడెంత? 21. ఇంకో వారం ఎగ్గొట్టామనుకో, ఇక ఏం చేయటం? ప్రైజ్ ది లార్డ్. అందుకే చెప్తాను, ఈ 4 విషయాలు సరిదిద్దుకోండి. ఈ 4 విషయాలు నువ్వు కట్టబడాలి. అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట. అంటే ప్రతిరోజు ప్రతి ఆదివారం ప్రభు శరీరత్తాల్లో చేతులు వేయాలి. ఒక్క వారం మిస్ అయినా నీకు దేవుడికి చాలా దూరం వచ్చింది. చివరిది ఏంటిది? ప్రార్థన. ప్రతి ఒక్కరూ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుడితో సహవాసం చేయాలి. గుర్తుకొచ్చినప్పుడు ప్రార్థన చేయటం కాదు, సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయటం కాదు. సమస్య వచ్చినా, ప్రభు గుర్తుకొచ్చినా గుర్తుకు రాకపోయినా, నువ్వు మాత్రం ప్రతిరోజు దేవుడి సన్నిధిలో నీ సమయాన్ని గడపాలి. ప్రార్థన జీవితాన్ని దయచేసి ఎవ్వరు నిర్లక్ష్యం చేసుకోమాక. ప్రతిరోజు, ఒకవేళ నీకు పొద్దున్న అనుకూలత లేదా, సాయంత్రం దేవుని సన్నిధిలో గడుపు, ప్రార్థన చేసుకో. చూడండి, బట్టల షాపులోకి వెళ్ళి రోజుకి 80 అధ్యాయాలు చదివాడంటే అది సామాన్యమైన విషయమా? సామాన్యమైన విషయమా? ఒక అధ్యాయం చదవటం అన్నీ బాగుండి, ఒక అధ్యాయం 2 అధ్యాయాలు చదవటం మనకు సరిపోయింది. ఇక నిద్ర వచ్చింది. అవునా? ప్రార్థనలో నిద్ర వచ్చింది, బైబుల్ చదివిన నిద్ర వచ్చింది. కష్టం. మరి 80 అధ్యాయాలు 10 అధ్యాయాలు ఆడ చదువుతావు? అందుకే చెప్తున్నా, ఈ 4 విషయాలు సరిదిద్దుకున్నాం. సాధన చేద్దాం, ప్రయత్నిద్దాం. ప్రభు వాటి కృప మనందరికీ అనుగ్రహించును గాక.